ఒక రాత్రి తిన్న దోస 2 చిన్న ప్రాణాలు కోల్పోయాయి. అన్ని వార్తల్లో ఇదే చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్పే నిజం మాత్రం పూర్తిగా వేరేలా ఉంది. మనమందరం ఇంట్లో రెడీమేడ్ దోస బ్యాటర్ కొంటాం కదా. స్విగ్గీ లాంటి యాప్స్ నుంచి కూడా ఆర్డర్ చేస్తాం. కానీ ఎప్పుడైనా మనకు ఒక్కసారైనా అనిపించిందా ఈ బ్యాటర్ లో అసలు నిజంగా ఏమి కలుస్తున్నాయని? అహ్మదాబాద్ లో ఒక కుటుంబానికి కూడా ఇదే అనుమానం వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసిన తర్వాత పోలీసులే షాక్ అయ్యారు. ఈ కేసు వెనుక అసలు నిజం ఏంటి? ఆ రోజు అసలు ఏం జరిగింది? అసలు సంగతి ఏంటంటే అహ్మదాబాద్ లోని చంద్ఖేడా ప్రాంతంలో ఉన్న మారుతి ప్లాజా సొసైటీ అనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ సంఘటన అనేది జరిగింది. అక్కడ ఉండే విమల్ ప్రజాపతి అనే వ్యక్తి April 1, 2026 రాత్రి దగ్గరలో ఉన్న గన్శ్యామ్ డైరీ షాప్ కి వెళ్లి సుమారు 6 కిలోల దోస బ్యాటర్ కొన్నాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఫ్యామిలీ అంతా కలిసి ఆ బ్యాటర్ తో దోసలు తయారు చేసి తిన్నారు. అంతా నార్మల్ గానే అనిపించింది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా సిక్ అవ్వడం మొదలైంది. వామిటింగ్, వీక్నెస్, సివియర్ డిస్కంఫర్ట్ లా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక ఫ్యామిలీలో ఉన్నది ఎవరంటే విమల్ ప్రజాపతి తండ్రి, భావన ప్రజాపతి తల్లి, మిశ్రీ ప్రజాపతి 4 ఏళ్ల అమ్మాయి, ఇంకా రాహా ప్రజాపతి 3 నెలల పసిపాప. ఇక ఆ నలుగురికి ఒకేలా సిమ్టమ్స్ వచ్చాయి. మొదట్లో ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. కానీ కండిషన్ మరింత వర్స్ అయింది. అండ్ April 4th ఆ 3 నెలల పసిపాప రాహా ఇంట్లోనే చనిపోయింది. అండ్ నెక్స్ట్ డే అంటే April 5th ఆ 4 ఏళ్ల మిశ్రీ కూడా చనిపోయింది. ఇక విమల్ అండ్ భావన కూడా కేడీ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో అడ్మిట్ అయ్యారు. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయారు. దోస బ్యాటర్ కారణంగా 2 చిన్న పిల్లలు మరణించారు అనే వార్త వేగంగా వైరల్ కూడా అయిపోయింది. దీంతో డైరీ ఓనర్ మీద చాలా ప్రెషర్ పెరిగింది అండ్ FIR వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కానీ పోలీసులు కేసుని ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. అదే రోజు ఆ డైరీ నుంచి సుమారు 100 నుంచి 125 కిలోస్ ఆఫ్ బ్యాటర్ ను ఆ షాప్ ఓనర్ అమ్మాడు. అండ్ ఆ బ్యాటర్ కొన్న వేరే కస్టమర్ లో ఎవరికి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు. ఇక్కడే పోలీసులకు ఫస్ట్ డౌట్ అనేది స్టార్ట్ అయింది. ఇది నిజంగా బ్యాటర్ సమస్యనా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రాహా పాపకి 3 నెలలు. ఇంకా వేరే న్యూస్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాపకి 2.5 months అని కూడా చెప్తున్నారు. ఈ 3 నెలల పిల్లకి సాలిడ్ ఫుడ్ ఇస్తారా? దోస తింటుందా ఏజ్ పాప? ఇక పోలీస్ ఆఫీసర్ JK మక్వాన్ మీడియాకి ఇలా చెప్పాడు. ఆ వయసు ఇన్ఫాంట్ కి సాలిడ్ ఫుడ్ ఇవ్వడం మెడికల్లీ పాసిబుల్ కాదు. అయితే ఒక పాసిబిలిటీ ఏంటంటే తల్లి భావన బ్యాటర్ తిన్న తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేసుంటే దాని ద్వారా పాపకి ఎఫెక్ట్ అయి ఉంటుందని ఇనిషియల్ థియరీ వచ్చింది. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది మొత్తం కేస్ ని అప్ సైడ్ డౌన్ చేసింది. దోస బ్యాటర్ పాడైంది అని స్టార్ట్ అయిన కేస్ డబుల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ గా మారింది. పోలీసులు విమల్ మరియు భావన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ని FSL అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. రిపోర్ట్ వచ్చింది. దాంట్లో అల్యూమినియం ఫాస్ఫైడ్ మరియు జింక్ వీళ్ళ బ్లడ్ లో డిటెక్ట్ అయింది. వెంటనే ఇవి హైలీ టాక్సిక్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ రోడెంటిసైడ్స్. వీటిని గ్రెయిన్ స్టోరేజ్ కి వాడతారు. వీట్, రైస్ ని స్టోర్ చేసేటప్పుడు ఇన్సెక్ట్స్ రాకుండా వేసే కెమికల్స్ ఇవి. ఇక ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇవి బ్లడ్ లో రావు. ఇవి డైరెక్ట్ గా కన్స్యూమ్ చేస్తేనే లేదా దగ్గరలో ఉంటేనే బ్లడ్ లో డిటెక్ట్ అవుతాయి. ఇప్పుడు సిట్యుయేషన్ చేంజ్ అయింది. పోలీసులు విమల్ ని క్వశ్చన్ చేశారు. మీ ఇంట్లో ఇలాంటి కెమికల్స్ ఉన్నాయా అని. అతను అవునని చెప్పాడు. గోధుమలు స్టోర్ చేయడానికి సెల్ఫోస్ అనే టాబ్లెట్స్ కొన్నాను. సెల్ఫోస్ అంటే అల్యూమినియం ఫాస్ఫైడ్ కంటైనింగ్ ఫ్యూమిగాంట్. ఇక ఎన్ని కొన్నావు? 10 ప్యాకెట్స్. ఇప్పుడు ఎక్కడున్నాయి? 8 వాడాను. మిగిలిన 2 ఎక్కడా తెలీదు. ఇక 9 గంటల ఇంటరాగేషన్ జరిగింది. విమల్ సేమ్ ఆన్సర్ చెప్తున్నాడు. 2 మిస్సింగ్ సెల్ఫోస్ ప్యాకెట్ ఎక్కడికి వెళ్ళాయి? పోలీసులు వెంటనే ఆ ఇంట్లో అంతా వెతికారు. ఆ టైంలో కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ బయటపడ్డాయి. సెల్ఫోస్ ప్యాకెట్స్, పౌడర్ ట్రేసెస్, ఫ్రాగ్మెంట్స్ దొరికాయి వాళ్ళ ఇంట్లో. ఇక దీంతో కేస్ డైరెక్షన్ ఒక్కసారిగా మారిపోయింది. అండ్ ఆ రిమైన్స్ ని FSL అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. అయితే అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి అందరూ ఇప్పుడు రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఇక్కడ కేసులో ఇంకొక కీలక ట్విస్ట్ బయటపడింది. పోలీసులు ఇంట్లో సర్చ్ చేస్తున్న టైంలో భావన మదర్ సైడ్ ఇంట్లో ఒక పర్సనల్ డైరీ దొరికింది. ఆ డైరీని భావన స్వయంగా రాసినట్లు గుర్తించారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ మెన్షన్ చేస్తున్నాయి. నాకు కొడుకు పెడితే శివ టెంపుల్ కి వెళ్తాను అంటూ రాసిన ప్రార్థనలు, అలాగే బర్త్ కి ముందే రాసిన కొన్ని రిలీజియస్ వర్స్ అందులో ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ప్రైమరీ యాంగిల్ ఏంటంటే కొడుకు కావాలనే బలమైన కోరిక, ఆడపిల్లలు పుట్టిన తర్వాత వచ్చిన డిసప్పాయింట్మెంట్, ఫైనాన్షియల్ స్ట్రెస్,
డొమెస్టిక్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ కలిసి ఒక మోటివ్ గా మారాయా? ఇది చాలా సెన్సిటివ్ యాంగిల్. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఎలాంటి స్ట్రాంగ్ మోటివ్ ని కన్క్లూడ్ చేయలేదు, కానీ పోలీసులు టాపిక్ ని ఒక మెయిన్ యాంగిల్ గానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక ఇదే టైంలో విమల్ ఫాదర్ అయిన గౌరీ శంకర్ ప్రజాపతి మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన ప్రకారం తన కొడుకు రాత్రి అరౌండ్ 8 o'clock ఆ టైంలో ఘన్శ్యామ్ డైరీ నుంచి దోశ బ్యాటర్ తీసుకొచ్చాడని చెప్పారు. అండ్ ఆ రాత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి దోశలు తిన్నారని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. అయితే పోలీసులు మాత్రం ఈయన ఇచ్చిన డీటెయిల్స్ లో కొన్ని విషయాలు డౌట్ఫుల్ గా ఉన్నాయని గుర్తించారు. ప్రస్తుతం ఆ టైమ్ లైన్ అండ్ అదర్ డీటెయిల్స్ ను డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక పోలీసులు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ రివ్యూ చేస్తున్నారు. విమల్ డైరీ దగ్గర నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగాడా, ఏమైనా చేశాడా, అన్ని టైమ్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎందుకంటే డైరీ నుంచి పాయిజన్ రాలేదు అని క్లియర్ గా కన్ఫర్మ్ అయింది. పోలీసులు ఇప్పుడు కోర్ట్ పర్మిషన్ తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విమల్, భావన అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరి మీద టెస్ట్ చేయాలని. అంటే ఇప్పుడు కేసు సాధారణ ఫుడ్ పాయిజన్ గా పోలీసులు చూడటం లేదు. ఇది ఒక పొటెన్షియల్ డబుల్ మర్డర్ లేదా డెలిబరేట్ పాయిజనింగ్ కేసు అయ్యుండొచ్చు అనే యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక ఫైనల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. భావన ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అండ్ విమల్ ను పోలీసులు కంటిన్యూస్ గా ఇంటరాగేట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ జరగలేదు. ఇక నిజమేంటో తేల్చేది మనం కాదు, అది కోర్టు నిర్ణయిస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు బయటకు వచ్చిన నిజాలు ఇవే. April 1st, 2026 రాత్రి ఘన్శ్యామ్ డైరీ నుంచి దోస బ్యాటర్ కొన్నారు. April 4th 3 నెలల రాహా చనిపోయింది. నెక్స్ట్ డే అంటే April 5th మిశ్రీ కూడా ప్రాణాలు కోల్పోయింది. పేరెంట్స్ ఇద్దరు కేడీ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో అడ్మిట్ అయ్యారు. ఎఫ్ఎస్ఎల్ అనాలిసిస్ ప్రకారం బ్లడ్ శాంపిల్స్ లో అల్యూమినియం ఫాస్ఫైడ్ అండ్ జింక్ గుర్తించారు. విమల్ సుమారు 10 సెల్ఫోస్ ప్యాకెట్స్ కొన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి అండ్ అందులో 2 ప్యాకెట్స్ కనిపించడం లేదు. అదే డైరీ నుంచి బ్యాటర్ తీసుకున్న వేరే కస్టమర్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కనబడలేదు. భావన పర్సనల్ డైరీలో కొడుకు కావాలి అనే ప్రార్థనలు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ కోసం కోర్టు నుంచి పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. ఇక ఫైనల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉన్న విషయాలు ఏంటంటే విషం అంటే పాయిజన్ ఎవరిచ్చారు అన్నది ఇంకా క్లియర్ గా తెలియలేదు. ఇది మర్డరా లేదా సూసైడ్ అటెంప్టా అన్నది ఇంకా తెలియలేదు. అసలు ఈ అంతటికి మోటివ్ ఏంటో ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ లేదు. వీరు గిల్టీ అని కోర్టు ఎలాంటి జడ్జ్మెంట్ అయితే పాస్ చేయలేదు. కానీ ఇద్దరు పసిపిల్లలు రాహా, మిశ్రీ, వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళు ఏం చేశారు? 3 నెలల పసిపాప, ఇంకా బతకాల్సిన పాప అండ్ 4 ఏళ్ల మిశ్రీ స్కూల్ కి వెళ్లే వయసు కూడా రాలేదు. ఆ పిల్లలకి జస్టిస్ కావాలి. కోర్ట్ ఏం చెప్తుంది? ఫైనల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏం రివీల్ చేస్తుందో మనం చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఈ కేసు చూసిన తర్వాత నాకు కూడా ఒకలాంటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. ఇది జస్ట్ ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది మన సొసైటీలో లోతుగా దాగున్న ఒక గాయం గురించి మాట్లాడుతుంది. కొడుకు కావాలన్న అబ్సెషన్, ఆడపిల్ల పుట్టిన డిసప్పాయింట్మెంట్, ఫైనాన్షియల్ ప్రెషర్, డొమెస్టిక్ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి మన చుట్టూ. ఇది ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ స్టోరీతో సెటిల్ కాకుండా డీప్ గా వెళ్లారు. రాహా అండ్ మిశ్రీకి జస్టిస్ జరగాలని మనం అందరం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంత ఇంపార్టెంట్ కేసు మీ ఫ్రెండ్స్ కి తెలియాలనుకుంటే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్ లో ఒక విషయం చెప్పండి. ఈ కేసులో నిజమేంటి, మీకేమనిపిస్తుందో రాయండి. థ్యాంక్ యూ అండ్ జాగ్రత్తగా ఉండండి.